మహానగరంలో మాయగాడు, మోసగాళ్లకే మోసగాడు, దొంగలకే దొంగ ఇవన్నీ తెలుగు సినిమా పేర్లు. కానీ అచ్చం ఈ పేర్లకు తగ్గట్టే దోపిడీకి పాల్పడ్డ కేటుగాళ్ల నుంచి దొంగ సొమ్మును కొట్టేశారు మరికొందరు మాయగాళ్లు. హైదరాబాద్ నడిబొడ్డున సినిమా థ్రిల్లర్ను తలదన్నేలా జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టి ఎత్తుకుపోయిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగల వ్యాపారిని బెదిరించి డబ్బు కాజేసేందుకు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు పథకం వేశారు. అనుకున్నట్టుగా పథకాన్ని అమలు చేశారు. డబ్బుల బ్యాగును భుజానికేసుకుని బండిపై బయలుదేరారు. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు మరొకడుంటాడన్నట్లు ప్లాన్ అంతా రివర్స్ అయింది. ద్విచక్ర వాహనంపై పారిపోయే క్రమంలో అడ్డుకున్న లోన్ రికవరీ ఏజెంట్లు బ్యాగులోని డబ్బుతో ఉడాయించారు. సినిమాల్లోనే కనిపించే ఇలాంటి సన్నివేశాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున జరగడంతో పోలీసులు అవాక్కయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వర్మ, నాగరాజు కుమార్ వర్మ అన్నదమ్ములు. తెలుగు రాష్ట్రాల్లోని బంగారు వ్యాపారులతో పరిచయం పెంచుకుని మార్కెట్ ధరలో 5% తక్కువకు బంగారం విక్రయిస్తామని మోసాలకు పాల్పడుతుంటారు. అశోక్ అనే మిత్రుడి సాయంతో మోండా మార్కెట్లోని వ్యాపారులతో సంబంధాలు ఉన్న ఏజెంట్ రాధేశ్యామ్ను వర్మ సోదరులు కలిశారు. అతడి నుంచి మోండా సెకండ్ బజార్లో బంగారు వ్యాపారి హరిరాం వివరాలు సేకరించారు. ఆ వ్యాపారి పెద్ద ఎత్తున బంగారం లావాదేవీలు నిర్వహిస్తాడని అంచనాకొచ్చారు. అతడికి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఆశ చూపి వీలైనంత సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ నెల 18న సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ వద్ద వర్మ సోదరులు ప్రవీణ్ చారి సర్వీస్ నుంచి తొలగించిన టీజీఎస్పీ కానిస్టేబుల్ కేశవులు, విజయశేఖర్ రాజు, షేక్ నబీ, వినోద్ కుమార్, రాంబాబు నాయక్, భానుప్రకాష్, వెంకటేష్, సురేష్, తేజ, శ్రీకాంత్, సాయిబాబాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీ, ఉప్పల్, లింగపల్లిలో 3 ముఠాల్ని ఏర్పాటు చేశారు. పథకం అమలు చేసి కొట్టేసిన నగదులో సభ్యులకు కమిషన్ ఇస్తామని భరోసానిచ్చారు. రసూల్పుర ప్రాంతానికి చెందిన మధ్యవర్తి రాధేశ్యామ్ ముఠాలోని రాంబాబు, భానుప్రకాష్ వ్యాపారి వద్ద నగదు పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ నగదు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన రాంబాబు లొకేషన్ వివరాల్ని వర్మ సోదరులకు చేరవేశాడు. ముందస్తు పథకం ప్రకారం కానిస్టేబుల్ కేశవులు ఆటోనగర్లో కారు అద్దెకు తీసుకున్నాడు. వ్యాపారి వద్ద నగదు సిద్ధంగా ఉందని రాంబాబు నుంచి సమాచారం అందగానే కేశవులు, విజయశేఖర్ రాజు, వినోద్ కుమార్, తేజ కారులో వ్యాపారి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కేశవులు ఐడీ కార్డు చూపి తాము రాచకొండ ఎస్ఓటీ పోలీసులమని బెదిరించి బ్యాగులోని 70 లక్షల నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. పోలీసులమని బెదిరించిన నలుగురు కారులో రాణిగంజ్ వైపు వెళ్లిపోయారు. భాను, రాంబాబు నగదు సంచితో ద్విచక్ర వాహనంపై హడావిడిలో తిరుమలగిరి వైపు పారిపోయారు. లోన్ రికవరీ ఏజెంట్లు రోషన్, సునీల్, అరవింద్, రాజేష్, సురేందర్లు జూబ్లీ బస్టాండ్ సమీపంలో మాటు వేసి తమ సంస్థ నుంచి ద్విచక్ర వాహనం కొనేందుకు రుణం తీసుకుని వాయిదాలు చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అటువైపుగా వెళ్లే వాహన నంబర్లను పరిశీలిస్తుండగా భాను, రాంబాబు వెళుతున్న ద్విచక్ర వాహనం గుర్తించారు. దానిపై రుణ వాయిదాలు ఉన్నట్లు గమనించి వెంటపడ్డారు. తిరుమలగిరి సమీపంలోకి వెళ్లాక ద్విచక్ర వాహనాన్ని ఆపారు. వారు పోలీసులని భావించిన రాంబాబు భయపడ్డాన్ని రికవరీ ఏజెంట్లు గమనించారు. బైక్ ముందు భాగంలో హుక్కా పాటున్నట్లు గమనించి గంజాయి సరఫరా చేస్తున్నారా అంటూ బెదిరించి డబ్బుల సంచిని లాక్కున్నారు. దాంట్లో నగదు ఉన్నట్లు గుర్తించి బ్యాగు తీసుకుని రికవరీ ఏజెంట్లు మాయమయ్యారు. ఆ ముఠాలోని ప్రధాన సూత్రధారి రోషన్ సంచిలోని నగదును చేతికి అందినంతా తీసి ముగ్గురికి ఇచ్చి మిగిలిన సొమ్ముతో వెళ్లిపోయాడు. అనంతరం ఇంటికెళ్లి తల్లికి 10 లక్షలిచ్చాడు. కొంత డబ్బుతో అప్పులు తీర్చాడు. 10 లక్షల్లో 6 లక్షలతో అతడి తల్లి బంగారు నగలు కొనుగోలు చేసింది. ఇక్కడుంటే పట్టుబడతాననే ఉద్దేశంతో బాల్యమిత్రులతో కలిసి రోషన్ గోవా వెళ్లిపోయాడు. ఎక్కడా తన ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తాము కొట్టేసిన సొమ్ము నల్లధనం కావడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడని మరోవైపు వర్మ సోదరులు ధీమాగా ఉన్నారు. బాధితుడి ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి అసలు విషయాలు వెలుగులోకి తెచ్చారు. యాప్రాల్ బాలాజీనగర్ కు చెందిన లోన్ రికవరీ ఏజెంట్ రోషన్ పై జవహర్ నగర్ ఠాణాలో ఇప్పటికే ఎన్డీపీఎస్ కేసు నమోదై ఉన్నట్లు గుర్తించారు. యాక్చువల్లీ కేసు ఎట్లా ఉంది అంటే అసలు మూవీ చేయొచ్చు దీని మీద. వాళ్ళు దొంగతనం చేసుకుని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్న టైంలో ఇంకో బ్యాచ్ టోటలీ అన్కనెక్టెడ్ వాళ్ళు వేరే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా ఆపరేట్ చేసే బ్యాచ్ ఏది ఉందో బైక్ సీజ్ చేద్దామని ఇంటర్సెప్ట్ చేశారు వీళ్ళని. ఆ టైంలో ఈయన దగ్గర బ్యాగ్ ఉంది. తిరుమలగిరి జంక్షన్ వరకు వాళ్ళని ఫాలో చేశారు. ఆ జంక్షన్ దగ్గర కెమెరాస్ లో కూడా క్యాప్చర్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు లోపల సైడ్ కి తీసుకొని వెళ్ళిపోయి ఆ టైంలో ఈ బైక్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి ఏంటి ఆ దాంట్లో ఈయన కొంచెం బ్యాగ్ ని హైడ్ చేస్తున్నాడు. అది అబ్జర్వ్ చేసి రోషన్ అనే పర్సన్ హూ ఇస్ ఇన్ ద సెకండ్ గ్రూప్ బ్యాగ్ లో ఏముంది, ఎందుకు దాచి పెడుతున్నావు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్నాడు.
తీసుకున్న టైంలో కొంచెం ముందుకు వెళ్ళిపోయారు బైక్స్ తీసుకొని. వాళ్ళు ఓపెన్ చేసి చూసే వరకు అమౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఓవర్ ఇక్కడ దొంగతనం చేశారు వాళ్ళని అక్కడే వదిలేసి బైక్ తో పాటు ఈ 2 బైక్స్ మీద వచ్చిన ఈ సెకండ్ టీం జవహర్ నగర్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ టీం ఓవర్ డొకైటీ చేశారు. వాళ్ళు కార్ లో వెళ్ళిన వాళ్ళేమో ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళిపోయారు, 2 వీలర్ వాళ్ళేమో సైడ్ తిరుమలగిరి సైడ్ వచ్చేసారు. సో 4 వీలర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంది అని. వీళ్ళేమో ఎవరో వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. 4 వీలర్ లో ఉన్న మనుషుల్ని ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. వాళ్ళ త్రూ ఇట్లా ఈ స్టోరీ తెలిసింది. మరి సీసీటీవీ క్రమంతో 2 వీలర్స్ మీద ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడికి పోయారు, ఆ రూట్ మొత్తం ట్రేస్ చేస్తూ ఇప్పుడు జవహర్ నగర్ లో ఉన్న వీళ్ళు ఈ 4-5 మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. 100 మందికి పైగా పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాల దృశ్యాల్ని విశ్లేషించారు. రికవరీ ఏజెంట్ తనిఖీ చేసిన బైక్ నెంబర్ ఆధారంతో లింకుల్ని ఛేదించారు. 28 మంది నిందితుల్లో 18 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 43 లక్షల నగదు, 6 లక్షల విలువ గల 59 గ్రాముల బంగారు నగలు, 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 23 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 10 మంది కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపారు.